guys, welcome to Tag Telugu. This is just here. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పెంచలపాడు అనే గ్రామంలో ప్రతి ఆదివారం ఒక మనిషి ఊరేసుకొని మర్రి చెట్టుకు చనిపోతున్నాడని 1897లో ఒక పెద్ద న్యూస్ వచ్చిందన్నమాట. ఇది నాకు మా ఇంటి దగ్గర ఉన్న తాత చెప్పాడు. ఇంకా మనం కథలోకి వెళ్తే ఆ పెంచలపాడు అనే ఊరి పెద్ద రామూర్తిరావు, అతనికి ఒక కూతురు చాలా అందంగా ఉంటుంది, అల్లరి పిల్ల, చాలా గుణవంతురాలు. అలానే రామూర్తిరావుకి ఒక చాలా మంచి నమ్మకస్తుడు. తక్కువ కులం వాడైనా కానీ చేరదీసి తన దగ్గర ఉంచుకున్నాడు. అతనే వీరయ్య. వీరయ్యకు ఒక కొడుకు, అతని పేరు వినయ్. వినయ్ చాలా మంచివాడు, చాలా బాగా చదువుతాడు, పొలం పనులకు వెళ్తాడు, నాన్నకు సహాయంగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళాడు. కానీ ఒకరోజు రామూర్తిరావు కూతురు మరియు వీరయ్య కొడుకు కలిసి పొలం గట్టుకు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వీరయ్య చూసి తన కొడుకుని మరియు తన మిత్రుడి కూతుర్ని మందలించాడు. ఇంకెప్పుడు ఇలా చేయకండి, మీ పెద్దవాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయని. సో ఇదంతా వినని రామూర్తిరావు కూతురు వీరయ్య కొడుకు ఎంత చెప్పినా అలానే కలుస్తూ వచ్చాడు. తండ్రి కాబట్టి ఏం చేయలేకపోయాడు, ఎవరికీ చెప్పలేడు. కానీ రామూర్తిరావుకి తెలిసిన ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరిని చూడటం జరిగింది. అంతే, ఇంకేముంది, తక్కువ కులస్తుడు వీరయ్యని రామూర్తిరావు చంపేశాడు చాలా క్రూరంగా. తండ్రిని చంపి కొడుకుకి వార్నింగ్ ఇచ్చాడు, నిన్ను చంపలేక కాదు, మీ నాన్ననే చంపేశా అంటే నువ్వెంత నాకు అని చాలా గట్టిగా బెదిరించాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వినయ్ గత 5 సంవత్సరాలుగా తన నాయనమ్మ దగ్గర క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నాడు. సో నాన్నని చంపిన కోపం మీద వినయ్ ఇంటి మొత్తానికి చాతపడి చేశాడు. ఇంటి మొత్తానికి అంటే ఆ ఊర్లో ఉన్న ఆ ఇంట్లో పనిచేసే ఎవరైతే పనులు ఉంటారో వాళ్ళందరికీ. ప్రతి ఆదివారం ఒక మనిషి ఆ ఊరి చివరి ఉన్న మర్రి చెట్టుకి వెళ్ళి ఉరేసుకొని చనిపోయేవాడు. ఎవరైతే వీళ్ళిద్దరి విషయం తెలిసి వాళ్ళ నాన్నకి ఎవరైతే చెప్పారో వాళ్ళకి సంబంధించిన చివరిగా రామూర్తిరావు వంతు. అతను కూడా ఊరేసుకొని చెట్టుకి గిలగిల్లాడి ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరిగిన వినయ్ ఆ రామూర్తిరావు కూతురిని మాత్రం మర్చిపోలేదు. తనని కూడా చాలా దారుణంగా చంపి చాలా ఆత్మలకు తనని బలిచ్చి చివరికి ఈ మంత్రగాడు కూడా చనిపోయాడు. ఇది ఈ మంత్రగాడి యొక్క ప్రేమ కథ. సో స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చలేదని.